వృశ్చికం వారికి చూసుకున్నట్లయితే ధనాధిపతి ధన పంచమాధిపతి గురువు అవుతున్నాడు. సో ప్రైమరీగా ధనాన్ని ఇచ్చే కారకుడు గురువు అవుతాడు. అలాగే షష్టమాధిపతి కుజుడు, భాగ్యాధిపతి చంద్రుడు, దశమాధిపతి రవి, లాభాధిపతి బుధుడు కూడా ధనాన్ని ఇచ్చే కారకులు. అయితే వీళ్ళల్లో ఎవరి యొక్క మహాదశ నడుస్తుందో ప్రైమరీగా గురువు అనుకున్నాగా గురు ఫలితాలు గురువు ఇచ్చేటప్పుడు ధనయోగం కలుగుతూ ఉంటుంది. ఇవి కాకుండా ఇందాక నేను చెప్పినట్టుగా కుజుడు, చంద్రుడు, రవి, బుధుడు కూడా ఇస్తూ ఉంటారు. అయితే ఇవి ఒకటే కాకుండా మనకి మహాదశల్లో అంతర్దశల్లో ఒక్కొక్కసారి లగ్నానికి వ్యతిరేక వాళ్ళు కూడా ధనాన్ని ఇచ్చే కారకులు అవుతారు. అదేవిధంగా ఒక్కొక్కసారి అష్టమ వ్యయాధిపతులు పాడైన కూడా ఆకస్మిక సంఘటనలు జరుగుతాయి. షష్టమ అంటే అప్పుల బాధలు ఎక్కువడం, అష్టమం అంటే ఆకస్మిక సంఘటనలు, యాక్సిడెంట్స్ జరగడం, వ్యయం అంటే శుక్రుడు ఎక్కువ ఖర్చులు అవ్వడం, ఇవి పాడైతాయి కూడా. అయితే ఇవి అసలు ఎవరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ గురువు గనక పాడయ్యాడు అనుకోండి మీ వృశ్చిక లగ్నానికి, ఈశాన్య దోషం లేకుండా చూసుకోండి. ఇక మీకు ధనాన్నిచ్చే కారకులో కుజుడు అని చెప్పుకున్నాం. అంటే కుజుడికి ఆ దక్షిణం కారకం కాబట్టి దక్షిణ దిశ కనుక పాడైనట్లయితే అప్పులు ఎక్కువగా అవుతాయి. ఎంత శుభుడైనప్పటికీ దక్షిణం దిశ పాడకూడదు, కుజుడు పాడకూడదు. అలా కాకుండా బుధగ్రహం కూడా తోడైతే మరింత ఎక్కువ అప్పులు అవుతాయి. అలాగే అష్టమాధిపతి బుధుడు పాడైతే ఉత్తర దిశను చెక్ చేసుకోండి. అలాగే వ్యయాధిపతి శుక్రుడు పాడైతే అనవసరమైన ఖర్చులు, సమాజంలో ఏదో గొప్ప చూపించుకోవడం కోసం ఖర్చులు జరుగుతూ ఉంటాయి. లేదా వివాహం తర్వాత వివాహం కోసమనో ఒక పార్ట్నర్షిప్స్ కోసమనో ఇవి ఎక్కువ ఖర్చులు అయిపోతుంటాయి. కాబట్టి ఆగ్నేయ దిశ పాడైంది, శుక్రుడు ఫలితాలు వస్తున్నాయి. కొంతమందికి వివాహం అయితే, కొంతమందికి విదేశాలకు వెళ్తే బాగుంటాయి, కొంతమందికి ఇబ్బంది వస్తూ ఉంటుంది. కాబట్టి ఆగ్నేయ దిశను చెక్ చేసుకోవాలి. మీకు ప్రైమరీగా ధనం రావడానికి మాత్రం ఈశాన్యంలో ఎక్కువ బరువులు పెట్టకుండా చూసుకోండి. మరి ఏ ఏ దిశలకి ఎవరు అధిపతులు అనే విషయం కూడా మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి కూడా అష్టమాధిపతి లేదా 6వ అధిపతి, అంటే ఉదాహరణకి మేషం తీసుకుంటే కనుక మేషానికి అష్టమాధిపతి ఎవరు? కుజుడు. కుజుడు పాడైతే యాక్సిడెంట్ యోగాలు. 6వ అధిపతి బుధుడు లేదా 12వ అధిపతి అంటే గురువు పాడయ్యాడు అది అనుకుందాం. ఉదాహరణకి 6, 8, 12 లేదా 4, 8 కాంబినేషన్స్ యాక్సిడెంట్స్. ఇందులో మేజర్గా మీకు మనం చెప్పుకున్నాం రాశి నుంచి 6, 8, 12 అధిపతులు అనేది జాతక చక్రరీత్యా ఏ లగ్నమైన మీద మేషం కావచ్చు, వృషభం కావచ్చు, మిథునం కావచ్చు, అక్కడి నుంచి లెక్క వేసుకుంటే 6, 8, 12 అధిపతులు పాడై ఆ మహాదశలు నడిచేటప్పుడు మీకు ఉదాహరణకు ఒక్కొక్క పరంగా తీసుకుందాం. ఉదాహరణకి సూర్యుడు 8వ అధిపతి అయ్యాడు. ఎవరికి అవుతాడు? మకర లగ్నానికి అవుతాడు. అయితే సూర్యుడు ఎప్పుడు కూడా 8వ అధిపతి మకర లగ్నానికైనా న్యూట్రల్గా భావిస్తారు ఆస్ట్రాలజికల్గా. ఆ సూర్యుడు గనక పాడయ్యి ఆ మహాదశ నడుస్తున్నప్పుడు మీరు గృహంలో గనక తూర్పు వైపు పాడైన ఈ గృహంలో ఉన్నట్లయితే మరింత దోషం పెరుగుతుంది. అది ఎలాగ పాడైందని ఎలా తెలుస్తుంది అంటే, కొంతమంది ఇళ్ళల్లో నిర్మాణం చేసేటప్పుడు తూర్పు భాగాన్ని తక్కువ వదిలి పడమరని ఎక్కువ వదులుతారు స్థలం. అది చాలా దోషం, గుర్తుపెట్టుకోండి. అలా లేదండి మేము అపార్ట్మెంట్లో ఉంటున్నాము అన్నప్పుడు తూర్పు భాగంలో ఎక్కువ బరువులు పెడతారు. అది చాలా పెద్ద దోషం. ఎక్కువ బరువులు పెట్టేసిన తూర్పు దోషాన్ని కలిగింపజేస్తుంది. లేదా తూర్పు భాగంలో తూర్పు సెంటర్లో కట్టుకుంటారు తెలియక బాత్రూంలో, లెట్రిన్లు, అది కూడా దోషమే అని చెప్తుంది శాస్త్రం, తూర్పు మధ్యలో పెట్టుకుంటే. అందుకని తూర్పుకు సంబంధించింది మీకు అష్టమాధిపతి పాడైతే ఎట్టి పరిస్థితుల్లో తూర్పుకు సంబంధించిన దోషం ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే అది ఖచ్చితంగా అది ఇంకా యాక్సిడెంట్స్ అవ్వడానికి, ఆకస్మిక డౌన్ఫాల్ అవ్వడానికి తోడ్పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు లైట్ గ్రీన్ కలర్ తూర్పులో వేసుకొని అక్కడ రాముడు పట్టాభిషేకం బొమ్మ లేకపోతే సూర్యభగవానుడిది పెట్టుకోండి. ఇది. ఇక చంద్రుడు అష్టమాధిపతి అవ్వాలి. ఎవరికి అవుతాడు అంటే ధనుర్లగ్నానికి అవుతాడు. అవ్వడం మాత్రమే కాదు, అవి పాడైతేనే నేను చెప్పేది బాగా అర్థం చేసుకోండి. అప్పుడు వాయువ్యాన్ని చెక్ చేసుకోవాలి మీ ఇంట్లో. ఎందుకంటే వాయువ్యానికి చంద్రుడు అధిపతి. తూర్పుకి సూర్యుడు ఎలాగో వాయువ్యానికి చంద్రుడు అధిపతి. వాయువ్యంలో బాత్రూమ్స్ ఉన్నా, వాయువ్యం తగ్గినా పెరిగినా, వాయువ్యంలో ఉండే మెట్లు గోడకి ఆనించి ఉన్నా, ఇవన్నీ కూడా వాయువ్య దోషాన్ని, అంటే వాయువ్యం బాగా హైట్ అయినా, వాయువ్యం హైట్ అయిపోతుంది పైకి వెళ్తే అక్కడ లిఫ్ట్ ఏదో పెట్టుకుంటారు, లేకపోతే అక్కడ నుంచి మెట్లు పైకి ఇలా లేపేస్తారు. నైరుతిలో ఎటువంటి బెడ్రూమ్ ఉండదు, ఎందుకంటే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి నైరుతిలో ఒక బెడ్రూమ్ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? మానసిక స్ట్రెస్ పెరగడము, మనసు ఎటో ఉండడం వల్ల జరిగేటువంటి
విపత్తులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది చెక్ చేసుకోవాలి. అలాగే మీకు కుజుడు, అంటే మీ జన్మజాతకంలో కుజుడు అష్టమాధిపత్యం వచ్చింది, లేకపోతే పాపయ్యాడు. ఉదాహరణ కుజుడు మీకు మేషలగ్నానికి అష్టమాధిపతి, లగ్నాధిపతి అయినా అష్టమాధిపతి పాడైతే ఇబ్బంది ఇస్తాడు, యాక్సిడెంట్ యోగాలు ఇస్తాడు. అంటే ఎందుకంటే లగ్నాష్టమాధిపతి కుజుడు అయ్యాడు కాబట్టి. లేదు అలా కాదు అనుకుంటే కన్యా లగ్నానికి కూడా అవుతాడు అష్టమాధిపతి కదా. అప్పుడు మీకు గనక అష్టమాధిపతి ఫలితాలు వస్తూ, కుజుడి యొక్క ఫలితాలు వస్తూ, లేదా పాడై ఆ అష్టమాధిపతి దశా ఫలితాలు మాత్రమే కదా, ఆ దశ పాడై వస్తాయి కనుక అప్పుడు మీరు ఏం చేయాలంటే దక్షిణాన్ని చెక్ చేసుకోవాలంటే దక్షిణంలో బాత్రూమ్ లెటర్న్స్ ఏమైనా ఉన్నాయా, దక్షిణం ఏమైనా బాగా పెరిగిందా. కొంతమంది తెలియక ఇల్లు కట్టుకున్న తర్వాత దక్షిణం వైపు ఉండే స్థలాన్ని కొనుక్కుంటారు, అది పెరగడం అంటారు. అలా కాకుండా అది సపరేట్గా వేరే పేరు మీద కొన వేరే పేరు మీద కట్టుకుంటే అది వేరు. కానీ ఉట్టి స్థలం ఉంది, అప్పుడు దక్షిణ స్థలం కొనుక్కోవచ్చు, తప్పేం కదా, అదంతా కలిపేసుకుంటాం కట్టుకోలేదు కాబట్టి. సో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మీకు బుధుడు అష్టమాధిపతి అయ్యాడు, ఏ లగ్నానికి అవుతాడు అంటే కుంభలగ్నానికి అవుతాడు, మరియు అదేవిధంగా వృశ్చిక లగ్నానికి అవుతాడు అష్టమాధిపతి. ఆ అష్టమాధిపతి బుధుడు పాడై మీకు మహాదశలు నడుస్తున్నాయి, ఆకస్మిక సంఘటనలు వస్తుంటాయి ఒక్కోసారి. అయితే ఇలా అష్టమాధిపతి పాడైనట్టు బుధుడు కనుక పాడైతే ఉత్తర దోషాలు ఏర్పడతాయి. అంటే ఇవాళ రేపు మనం చూడండి అపార్ట్మెంట్స్లో కడుతూ ఉన్నారు, ఉత్తరంలో బాత్రూమ్ పెడుతున్నారు, అది పెద్ద దోషం. ఉత్తరే నిధి సంస్థితం అని చెప్పారు, అంటే నిధులు దాచుకోమని చెప్పారు. మనం మలమూత్ర విసర్జనలో నిధులా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. మలమూత్ర విసర్జనలో నిధులు కాదుగా తీసుకుపోయి అక్కడ పెడుతున్నాం మనం. కాబట్టి అది వేస్టేజ్ జోన్లో సౌత్ వెస్ట్లోనో వెస్ట్ నార్త్ వెస్ట్లోనో వాష్రూమ్ ఉండాలి. దక్షిణ నైరుత్యో మృదయ పురుషత్యాగ మందిరం అని శ్లోకం ఉంది, ప్రామాణిక శ్లోకం. కాబట్టి ఈ బుధుడు కనుక పాడైతే ఉత్తర దోషాలు ఉంటాయి. ఉత్తరం ఎత్తవడం, అలాగే ఉత్తరం బాగా తగ్గడం, దక్షిణం పెరగడం, ఉత్తరంలో లెట్రిన్ బాత్రూమ్ ఉండడం, ఇలాంటివి పెరుగుతూ ఉంటాయి. ఇలాంటివి దోషాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇక గురుగ్రహం కనుక పాడైతే సర్వసాధారణంగా ఎవరికి జన్మజాతకంలో అయినా గురువు అష్టమాధిపతి అయ్యాడు. మీకు వృషభ లగ్నానికి అవుతాడు గురువు అష్టమాధిపతి, సింహలగ్నానికైనా శుభుడు అవుతాడు, నో ప్రాబ్లం. ఒక్కొక్కసారి శుభుడైనప్పటికీ కూడా పాపగ్రహాల యొక్క ప్రభావం ఆ గురురాశుల్లో ఉన్నప్పుడు, ఉదాహరణకి సింహలగ్నానికి అవుతున్నాడని చెప్పుకున్నాం అష్టమాధిపతి, కానీ గురురాశులు అయినటువంటి ధనస్సు మీన రాశుల్లో పాపగ్రహాలు ఉండి దాని ప్రభావం పడ్డప్పుడు గురుమహాదశ వచ్చిన ఇబ్బంది వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఈశాన్య దోషం ఇంట్లో ఉంటే, ఎందుకంటే ఈశాన్యానికి గురువు కేతు అధిపతి, అందుకే అక్కడ మనం పూజ గది పెట్టుకుని ఉంటాం. చాలామంది తెలియక ఈశాన్య దేవతా గృహాన్ని విశ్వకర్మ ప్రకాశిక గ్రంథంలో విశ్వకర్మ చెబితే అయ్యో పూజ గది ఈశాన్యంలో ఉండకూడదని ప్రచారం చేస్తున్నారు. దానికి ప్రామాణికత ఉంది, ఉండకూడదు అనడానికి ఏమిటి ప్రామాణికత. కాకపోతే ఈశాన్యంలో మూత మూయకూడదు, అంటే ఏంటి కిటికీలు డోర్లు లేకుండా చేయకూడదు, కనీసం కిటికీ ఉండాలి, అప్పుడు మూత మూసిన ఫలితం రాదు. అక్కడే పెట్టుకోవాలి, అది పూజ గది స్థానమే, శాస్త్రంలో చెప్పినటువంటి అంశం అది. అయితే అక్కడ ఎక్కువ బరువులు పెట్టకూడదు, పూజా సామాగ్రి వరకు పటాల వరకు ఉండవచ్చు, తప్పు లేదు. ఇక గమనించుకున్నట్లయితే మనకి శుక్రగ్రహం పాడైంది. మనకి అష్టమాధిపతి ఏ లగ్నానికి అవుతాడంటే తులా లగ్నానికి అవుతాడు ఒక రకంగా చెప్పాలంటే, మరియు మీన లగ్నానికి ఎక్కువగా ఇస్తాడు శుక్రుడు. అది మళ్ళీ విపరీత రాజయోగాల్లో ఉంటే మళ్ళీ ఏం కాదు. విపరీత రాజయోగాలు అంటే 6-8 అధిపతులు 6-8-12 స్థానాల్లో ఉండడం. అప్పుడు శుక్రుడు పాడైనప్పుడు ఆగ్నేయ దిశ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. ఆగ్నేయం పెరగడం, తరగడం, వాటర్ ట్యాంకులు రావడం, అలాగే అక్కడ బ్లాక్ బండలు వేయడం ఇంట్లో, ఇవన్నీ కూడా ఆగ్నేయ దోషాలు ఇస్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, ధన నష్టము, వివాహాలు అవ్వకపోవడం, వివాహమైన సఖ్యత లేకపోవడం, ఆకస్మికంగా యాక్సిడెంట్స్ అవ్వడం జరుగుతూ ఉంటాయి. ఇక శని పాడయ్యాడు, పడమర దోషం ఏర్పడుతుంది. పడమర మధ్యలో పెడతారు చాలామంది తెలియక, వాష్రూమ్స్ అక్కడ పెట్టరాదు. పడమర పెరగడం, పడమర డౌన్ అవ్వడం, ఇవన్నీ కూడా దోషాలు. ఇక రాహువు కేతువు అంటే ఏమిటి, రాహు మహాదశ అష్టమంలో ఉండి పాడై వస్తే నైరుతి దోషం, ఇది చాలా డేంజర్. మనిషి చూడండి, అమ్మో ఇంట్లోకి వెళ్తే మనిషి బతకడండి అంటుంటారు, చాలా ప్రాబ్లం. బతకడం లేకపోవడము, లేకపోతే అంత అంటే మరణతుల్యమైనటువంటి కష్టాలు రావడము, ఈ రెండిట్లో ఒకటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి నైరుతి దోషం లేకుండా చూసుకోవాలి. ఇక కేతు మహాదశ వచ్చి కేతు పాడయ్యాడు, అప్పుడు ఏమవుతుందంటే మనిషి నాకేమీ వద్దని ఒక విరక్తి భావంలో తిరుగుతూ ఉంటాడు. అప్పుడు ఈశాన్య దోషం ఏర్పడిందని అర్థం, సంతానం మీద కూడా దాని ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మహాదశలు 6, 8, 12 దశ మహాదశలు, లేదా గ్రహం ఏదైనా పాడైన మహాదశలు వచ్చేటప్పుడు అది ఏ గ్రహం అయితే పాడిందో దాని తగ్గట్టుగా గృహంలో కూడా ఆ దోషం లేకుండా చూసుకోండి.
అమ్మవారి అనుగ్రహంతో మీరు ఆనందదాయకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.